పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీ సర్పంచ్ల విషయంలో మా పాలన కొనసాగించాలని చెప్పి పిటిషన్ దాఖలు చేస్తే ఆ పిటిషన్ నిరాకరించిందట. కానీ ఎందుకు ఎన్నికలు పెట్టలేదో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ ఈసీకి ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఇచ్చిందట. ఇక నేటితో సర్పంచ్ల పదవీకాలం పూర్తి. ఇక శతాబ్దాల కళ సాకారం పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం. ఇక వెలుగు విషయానికి వస్తే గద్దర్ అవార్డ్స్ ఇప్పటికీ మనం మాట్లాడుకున్నాం. ఇక స్టాఫ్ నర్సుల నియామక పత్రాల అనుజేత గురించి మాట్లాడుకున్నాం. తర్వాత దేశ చరిత్రలో మైలురాయి రాముడి గుడి అంటూ రాష్ట్రపతి ప్రసంగం పార్లమెంట్లో మాట్లాడుకున్నాం. ఇక 7 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. తర్వాత కేటీఆర్కు మాణిక్యం ఠాకూర్ లీగల్ నోటీసులు. ఇక సర్పంచ్ల కొనసాగింపుపై హైకోర్టు స్టే నో అట. ఇక బడ్జెట్ సెషన్లో కులగణనపై బిల్లు చట్టబద్ధంగా జరుపుతాం. మంత్రి పొన్నం ప్రభాకర్. మేధావులు బీచ్ సంఘాల సూచనలు తీసుకుంటాం. ప్రతిపక్షాలు కూడా సలహాలు ఇవ్వచ్చు. పూలే విగ్రహంపై కవిత 10 ఏళ్లు ఎందుకు మాట్లాడలేదు? లిక్కర్ కేసులో బిజీగా లేకపోవడం వల్లే కొంత నాటకమని కామెంట్. ఎటికానిన ఏరి గద్దర్ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో ప్రొఫెసర్ కంచాయలయ మాట్లాడుతూ ఏం మాట్లాడిందంటే, కవిత ఫోన్ చేసినట్టుగా ఒక రకంగా చూస్తే పెద్ద ఎత్తున ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. నేరుగా కంచాయలయ కవిత ఫోన్ చేసి, నేను జ్యోతిరావు పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని పోరాడుతున్నా, 20వ తారీఖున సభ ఉంది, మీరు తప్పకుండా రావాలి సార్ అని అడిగితే, రాంగ్ నెంబర్కి ఫోన్ చేసినావమ్మా, నేను ఎప్పటి నుంచో జ్యోతిరావు పూలేకి అటాచ్డ్గా ఉన్నా, కానీ వివరం నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడి కవిత ఫోన్ని కట్ చేసి పడేసినట్టు. అంటే మరి 10 సంవత్సరాలుగా ప్రభుత్వం మీది, మీ తండ్రి గారు ముఖ్యమంత్రి, మీ అన్న మరొక మంత్రి, మీరు ఎంపీగా ఉన్నారు, తర్వాత మొన్న ఎమ్మెల్సీగా ఉన్నారు, రాజ్యసభ సభ్యుడు మీ అన్న, మరో అన్న, తర్వాత మీ బావగారు ముఖ్యమంత్రిగా పనిచేసారు. మరి ఇన్ని అర్హతలు ఉన్నటువంటి మీ కుటుంబంలోనే మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఈ పాటికి అయిపోయేది కదా. ఉన్న పలంగా ప్రగతి భవన్ కాస్త జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చడం, ఆ తర్వాత ఎట్లాగైనా కూడా ఈ ప్రజాభవన్లో అసెంబ్లీలో మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు జరుగుతుంది, అది క్రెడిట్ నాకే రావాలన్నట్టుగా గతంలో చూసాం కదా. ఉమెన్ రిజర్వేషన్ గురించి ఒక్కరోజు పోరాడింది. ఆ ఒక్కరోజు పోరాటంలో ఏం మాట్లాడిందో తెలియదు, ఏం పోరాడిందో తెలియదు, ఏం చేయలేదు. కానీ ఉన్న పలంగా మహిళా రిజర్వేషన్ గురించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడంగానే కేంద్రం మెడలు వంచితే కవిత పోరాటం ఫలించిందన్నట్టుగా చెప్తున్నారు. సో ఏందనంటే, ఉదాహరణ చెప్తే పక్కన పుట్టినటువంటి పిల్లగారు కూడా మా పిల్లగారని చెప్పుకున్నట్టుకున్నది ఈ పరిస్థితి. అంటే వీళ్ళు చేసింది లేదు, పోయింది లేదు, వీళ్ళు ఉద్యమం చేసింది లేదు, పోయింది లేదు. కానీ ఏమైపోయింది, అక్కడ ఉద్యమం ఫలించిందన్నట్టుగా అక్కడ వార్త రావడంతోనే, అక్కడ ఒక అంశం రావడంతో మేమే చేసినట్టుగా భావించడం. సో అసెంబ్లీలో ఎప్పటికైనా కూడా వీళ్ళ ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేస్తుందేమో ఒక ఆలోచనలో ముందస్తుగా మేము పోరాటం చేసినట్టుగా కటింగ్ ఇవ్వాలి కాబట్టి ఈ పోరాటం చేసినట్టు కనబడుతోంది. దానిలో ఒరిగేదేం లేదు. కోట్ల ఆస్తులు ఎక్కడివి అంటూ ఒక వార్త. ఎవరు శివబాలకృష్ణ సంబంధించిన ఏసీబీ విచారణలో తర్వాత సింగరేణిలో కొత్తగల్ల ఉపాధి, తర్వాత 3 బొగ్గు బ్లాకుల కోసం టెండర్లో పాల్గొనాలన్న వివేక్. ఫిబ్రవరి 2న రైతు భరోసా 500 సిలిండర్ ప్రకటన. రైతు భరోసా సిలిండర్ ప్రకటన గురించి ఫిబ్రవరి 2వ తేదీన ఎక్కడ నాగోబ జాతరకు ఇంద్రవెల్లిలో సభ ఉంది కానీ అక్కడ ప్రవేశపెట్టబోతున్నారు 2 గ్యారెంటీలను. ఇక చెన్నూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోదండరామ్ను చట్టసభకు పోనీయరా అని చెప్పి టీజేఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ దిష్టిమో దహనం చేశారు. ఇక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తం ట్రాన్స్ఫర్, 85 మంది బదిలీ చేస్తూ సిపి ఉత్తర్వులు. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే, నేడు లీటర్ పెట్రోల్పై 10 రూపాయలు తగ్గింపు. నేడు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ మధ్యతరగతిపై ఎన్నికల వరాలు ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. ఇక కేసీఆర్ రోజు ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత యజమాని లైంగిక దాడి తట్టుకోలేక ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందట. రాహుల్ గాంధీపై దాడి అంటూ ఒక వార్త. తర్వాత సర్పంచ్ల అధికారుల ముగిసిన పంచాయతీ పదవీకాలం మమ్మల్ని కొనసాగించండి ప్లీజ్. హైకోర్టును ఆశ్రయించిన సర్పంచ్లు స్టే ఇచ్చేందుకు నిరాకరించిన